టమాటీలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు. ఇక నేను మునిపులు తీసుకుంటున్నాను, ఇదిగోండి. అలాగే ఒక కప్ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకుంటున్నాను. ఇది అడిషనల్ అండి, మీకు నచ్చి తీసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాం, కొంచెం వేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. చూడండి, నేను చాలా కొంచెం వేసాను. ఇప్పుడు మినపప్పు కూడా వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కక ఇవ్వండి నేను వేసుకుంటున్నాను. సిమ్లోనే అలా కలుపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది, ఇలా వస్తే సరిపోతుంది. తీస్తున్నాం ఒక ప్లేట్లోకి. రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి, వేడివేడిలోకి ఈ చలంకాలంలో కూడా పక్కడిస్తున్నాం. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం, కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం. కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎంత కారం తింటారు అంత కారం. పచ్చిమిరకాయలు కూడా ఎగిపోయింది, పక్క తీసేద్దాం. చూడండి, ఎగిపోయి ఇప్పుడు ఇదే కళాయిలోకి టమాటా కూడా వేసుకున్నామండి. వేసుకున్నాం, వేసుకున్నాం మొత్తం. చూడండి, టమాటీ కొంచెం మగ్గింది. ఇంకా దగ్గర కొంచెం మగ్గిందని మనం చింతపండు కూడా వేసుకున్నాం. మగ్గది కాసేపు ఒక 5 నిమిషాల నుంచి పెట్టేద్దాం. చూడండి, మగ్గిపోయింది. 5 నిమిషాలు అయింది, చింతపండు కూడా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. మనం ముందుగా పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవన్నీ ముందుగా దంచుకున్నాం. వేసుకుని చూడండి ఎలా దంచుకున్నాం. మిక్సీలో వేస్తే అంత బాగుందండి. ఏంటంటే రోటీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది రోల్ వేసి దంచుకుంటే. చూడండి, కట్టపచ్చిగా దంచుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాం ఇందులోకి. ఇలా ఒకసారి అంతా దంచుకోవాలండి. టమాటా కూడా మనం పచ్చపచ్చగా, ఇదిగోండి నేను దంచుకున్నట్టు పచ్చపచ్చగా దంచుకోవాలి. టమాటా కూడా మనం ఇలా అయితేనే వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఒక తినే దగ్గర 2-3 తింటారు ముద్దలు. అలాగే మనం సాల్ట్ కూడా వేసుకున్నానండి. నా దగ్గర కలుపు లేక సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది. కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం అంతా దంచుకొని ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకున్నానండి. టమాటా కూడా నేను రోల్ చాలా కొంచెం తీసానండి. టమాటీ మీకు సరిపోతే అందులోనే మినపప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే టమాటీతో పాటు దంచుకుంటే కదండి బాగుంటుంది. అలాగే నేను మినపప్పు వేసానండి, వేగించింది. ఇప్పుడు అంతా దంచుకున్నామండి. పచ్చపచ్చగా దంచుకోవాలండి. ఎందుకంటే మనకి కలర్ ఆడాలి, బద్ద మీద ఉండాలి. అందుకేనండి మిక్సీలో వేస్తే బాగుంది. ఇది దంచుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, నేను ఎలా దంచుకుంటున్నాను. అన్నంలో కూడా ఒక బద్ద తగ్గితే చాలా బాగుంటుంది. మళ్ళీ దంచుకోకూడదు, మాదిరిగా దంచుకోవాలి, గడగడగా ఉండాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కోసుకున్నామండి పెద్దవి, అవి ఇందులో వేసుకొని గడగడగా మనం దంచుకుందాం. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇలా ఉల్లిపాయలు కూడా కనిపించాలి. చూడండి, నేను ఎలా కచ్చపచ్చగా దంచుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఏ కూర లేనప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి. అంతేనండి, ఇలా కచ్చపచ్చగా నేను దంచుకున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి అండ్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు మా పిల్లలు పెడతానండి, వాళ్ళు చెప్తారో చూద్దాం. అది పచ్చడి తెచ్చండి. థ్యాంక్ యూ.